వెల్కమ్ టు డి స్టడీ సర్కిల్. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఫిలిప్పీన్స్ చేతికి భారత్ యొక్క బ్రహ్మోస్ క్షిపణి. మనం రష్యా మరియు ఇండియా సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పీన్స్ దేశానికి ఇచ్చినాం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్ శుక్రవారం రోజున ఫిలిప్పీన్స్కు అందజేసింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక బంధానికి ఇది నిదర్శనం. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రాధాన్యం ఏర్పడింది. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్లను అందజేసేందుకు 2 ఏళ్ల కిందటనే అంటే 2 years బ్యాకే $37.5 కోట్ల ఒప్పందాన్ని భారత్ కుదుర్చుకుంది. దీని కింద మన దేశం 3 బ్యాటరీల క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను సరఫరా చేయాలి. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి ఇదే తొలి ఎగుమతి ఆర్డర్. మరియు తాజాగా భారత్ వాయుసేనకి చెందిన C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో ఈ క్షిపణులు ఫిలిప్పీన్స్కు మన దేశం చేరవేసింది. అంటే ఫిలిప్పీన్స్ దేశానికి మన భారత్ నుంచి బ్రహ్మోస్కు సంబంధించిన ఆయుధాల దిగుమతిని ఫిలిప్పీన్స్కు చేరవేశారు. నెక్స్ట్ పాయింట్, సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో ఒక కొత్త విభాగం ISFను ప్రారంభించిన జిన్పింగ్ ప్రభుత్వం. సైబర్ యుద్ధాలను ధీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం రోజున చైనా సైన్యంలో ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ ISF పేరుతో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగా పెద్ద సైన్యమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగా కాకుండా ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండర్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMC అధికారక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా CPC అధినేత అయిన చైనా అధ్యక్షుడైన జిన్పింగ్ వివరిస్తున్నారు. ISFను ఏర్పాటు చేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని కూడా ఈయన్ని తెలిపారు. అంటే సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో ఒక కొత్త విభాగాన్ని ప్రారంభించిన జిన్పింగ్ ప్రభుత్వం. నెక్స్ట్ పాయింట్, శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు, జన్యుపరమైన మూలాలను గుర్తించిన CCMB శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గర సంబంధాలున్నాయని, దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు CCMB పరిశోధకులు వెల్లడించారు. మరియు శ్రీలంకలో స్వల్ప సంఖ్యలో అడవులలో నివసించే వేద జనాభా మాట్లాడే భాష, సంస్కృతి లక్షణాలను చాలా ప్రత్యేకంగా ఉండేవి. భారత్లోని గిరిజనులు అలవాట్లతో పోలిక కనిపించేవి మరియు కానీ జన్యు మూలాలను గుర్తించిన శాస్త్రీయంగా ఆధారాలు ఏమీ లేకపోవడంతో ఇన్ని రోజులు గుర్తించలేకపోయారు. ఇప్పుడు శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గర సంబంధాలు ఉన్నాయని CCMB శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, కలారా టీకాలో కొత్త వెర్షన్ను WHO ఆమోదం. విస్తృతంగా వినియోగంలో ఉన్న కలారా టీకాకు సంబంధించిన ఓ కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది ఒక దోహదపడుతుందని వివరించింది. కలారా ఉత్పత్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పేద దేశాలలో పేద కంట్రీస్లలో ఇబ్బంది పడుతున్నారని తాజాగా ఈ టీకాను EU బయాలజీస్ రూపొందించింది. ఈ టీకాను ఎవరు రూపొందించారు? EU బయాలజీస్ రూపొందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికీ వినియోగంలో ఉంది. దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్కు ఇప్పుడు ఆమోదం లభించింది. దీనికి UV-CHOL-S అని పేరు పెట్టారు. దీని యొక్క పేరు UV-CHOL-S అని దీనికి పేరు పెట్టారు. కలారా టీకాలో కొత్త వెర్షన్కు UV-CHOL-S అని పేరు పెట్టడం WHO ఆమోదం తెలిపింది. నెక్స్ట్ పాయింట్, ఖతార్ రాజధాని దోహాలోని హమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికి గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. సింగపూర్కు చెందిన చాంగి 2వ స్థానంలో ఉండగా స్టార్ రేటింగ్తో స్కైట్రాక్స్ ఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది.
2023లో ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా చాంగి మొదటి స్థానం నిలిచింది. మరియు ఖతార్ రాజధాని దోహాలో హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాది గాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచింది. నెక్స్ట్ పాయింట్, స్వదేశీ పరిజ్ఞానంతో క్రూజ్ క్షిపాణి ITCMని భారత్ 2024 ఏప్రిల్ 18న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ITRలో రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన DRDOతో శాస్త్రవేత్తలు దీన్ని నిర్వహించారు. నెక్స్ట్ పాయింట్, టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది మెంబర్స్ వ్యక్తుల జాబితాలు విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడైన అజయ్ బంగా మరియు మైక్రోసాఫ్ట్ CEO సత్య నదెల్లా, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు మరియు డైరెక్టర్ దేవ్ పటేల్, రెజ్లర్ సాక్షి మాలిక్ ఇందులో చోటు సంపాదించుకున్నారంటే 100 మెంబర్స్ ఓకేనా జాబితాలో వీరు టైమ్స్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురాలైన జాబితాలో వీరు చోటు సంపాదించుకున్నారు. నెక్స్ట్ పాయింట్స్, దేశ జనాభా 2024లో సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ UNFPA స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 నివేదికలు అంచనా వేసింది. 144.17 కోట్ల జనాభాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. 142.5 కోట్ల జనాభాతో చైనా రెండవ స్థానం నిలిచింది. నెక్స్ట్ పాయింట్, 2024 ఫిబ్రవరిలో ఓకేనా ప్రబోవ్ సుబియాంటో ఏ దేశానికి అధ్యక్షుడు ఉన్నారంటే ఇండోనేషియాకు అధ్యక్షులయ్యారు. మరి ఏ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వ వంతు నదీ పరివాహక ప్రాంతంలో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరతగా ఏర్పడుతుందని నెదర్లాండ్లోని వాగే నింగెన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడించారు. అంటే 2050 లోపల ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. నెక్స్ట్ పాయింట్, 2024 ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు ఇండియా ఎనర్జీ వీక్ IEWను ఎక్కడ నిర్వహించారంటే గోవాలో నిర్వహించారు. నెక్స్ట్ పాయింట్, భారత్ 24 IGLA-S పోర్టబుల్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్లను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నారంటే రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. కజకిస్తాన్లోని అస్తానాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల ఎన్నో విడత సమావేశం జరిగిందంటే 19వ విడత సమావేశం జరిగింది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మరియు మన ఛానల్ నుంచి కరెంట్ అఫైర్స్ వింటున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. ఏవైతే మిస్ అయిన అంశాలు ఉంటాయో రేపటి DS ఓకేనా స్టడీ సర్కిల్ ఆన్లైన్ ఛానల్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.